మీకు యూట్యూబ్ ఛానల్ ఉంటే వీడియోని పూర్తిగా చూడండి, లేకపోతే మీ ఛానల్ కూడా డిలీట్ అయ్యే అవకాశం ఉంది. మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నా, లేకపోతే చిన్న పిల్లలతో మీరు యూట్యూబ్ వీడియోలు చేయిస్తా ఉన్నా చాలా జాగ్రత్తగా చేయాలి. యూట్యూబ్లో చైల్డ్ సేఫ్టీ పాలసీ అని ఒకటి ఉందన్నమాట. అంటే మనం చిన్న పిల్లల్ని వీడియోలు తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేసే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళని బట్టలు లేకుండా వీడియో రికార్డ్ చేయడము, లేకపోతే అబ్యూజ్ చేయడము, టీజ్ చేయడము, సెక్సువల్గా ఏదైనా ఇబ్బంది పెట్టడము, వాళ్ళతో వైలెన్స్ చేయించడము, వాళ్ళకి నైఫ్ కత్తిచ్చి లేకపోతే కత్తిర సిజర్ ఇచ్చేసి ఆడిపించడము, ఇలాంటివి మనం రికార్డ్ చేసి మనం అప్లోడ్ చేసే వీడియోస్లో క్లిప్లుగా పెట్టినా, లేకపోతే రికార్డ్ చేసి వాటినే యూట్యూబ్లో పెట్టినా ఆ వీడియో కమ్యూనిటీ గైడ్లైన్స్ కింద డిలీట్ అయిపోయింది. అంటే మన ఛానల్లో కనిపించదు అనమాట. సో అట్లా 3 వీడియోస్కి కానీ చైల్డ్ సేఫ్టీ పాలసీ కింద కమ్యూనిటీ గైడ్ లైన్స్ వస్తే మన ఛానల్ టర్మినేట్ అయిపోద్ది, డిలీట్ అయిపోద్ది, తీసుకురావడం కూడా అవ్వదు. సో మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళతో యూట్యూబ్ వీడియోలు చేయిస్తుంటే చాలా జాగ్రత్తగా చేయించాలి. మీ ఛానల్ చాలా ప్రాబ్లం రిస్క్లో పడిద్ది. ఎలాంటి వీడియోలు పెట్టకూడదు నేను చెప్తాను అనమాట. సో ఒకటేంటంటే పిల్లల్ని ప్రమాదకరంగా చూపించడము, అంటే వాళ్ళని ఏడిపించడము, అబ్యూజ్ చేయడము, కొట్టడము, తన్నడము, ఏడిపించడం, ఇలాంటివి చేయకూడదు అనమాట. సో చిన్నపిల్లలకి క్రాకర్స్ ఇవ్వడం కూడా, క్రాకర్స్ ఇచ్చేసి వాళ్ళతో క్రాకర్స్ని కాల్పించి వీడియో రికార్డ్ చేసి యూట్యూబ్లో పెట్టడము, అది కూడా డేంజరే. మీరు నేను 5 సెకండ్సే పెట్టా కదా, 10 సెకండ్సే పెట్టా కదా, ఏమన్నా అయిద్దా అంటే సో దానివల్ల కూడా ఆ వీడియో డిలీట్ అయిపోయింది. సో మన ఒక కమ్యూనిటీ గైడ్ లైన్స్ అయితే వస్తుంది. ఒక కమ్యూనిటీ గైడ్ లైన్స్ వచ్చిందంటే మనం 1 వీక్ పాటు వీడియోస్ అప్లోడ్ చేయడము, లైవ్ పెట్టుకోవడం కూడా అవ్వదన్నమాట. సో ఇలాంటి వైలేషన్ అయ్యే వీడియోస్ పెట్టకూడదు అనమాట. ఇంకొకటి ఏంటి, మనం కిడ్స్ని బంధించడం, తాళ్ళతో కట్టడం, లేకపోతే బట్టలు తీసేసి వాళ్ళతో ఆడిపించడం, ఇలాంటివి కూడా చేయొద్దన్నమాట. సో చిన్న పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంది. సో మనం యూట్యూబ్ వీడియో కోసం వాళ్ళని ఇబ్బంది పెడతాము, ప్రమాదకరమైన వస్తువులు వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళతో మనం యూట్యూబ్ వీడియోలు చేద్దామంటే కుదరదు. సో చాలా పాలసీలు ఉన్నాయన్నమాట యూట్యూబ్లో. 18 ఇయర్స్ కంటే తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు మైనర్స్ అవుతారు. వాళ్ళకి తెలియదు అన్నమాట ఏది చేస్తే కరెక్టో ఏది చేస్తే తప్పో తెలియదు. సో అలాంటి వాళ్ళకి మనం క్రాకర్స్ ఇచ్చేసి కాల్చమంటాం, లేకపోతే గన్స్ ఇచ్చేసి పేల్చమని చెప్పడం, అంటే టాయ్స్ ఉంటాయి, పిల్లలు ఆడుకునే టాయ్స్ ఉంటాయి, వాటిలతో కూడా మనం వీడియోలు రికార్డ్ చేసి పెట్టకూడదు అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఏంటి, మైనర్స్కి బైక్స్ చేసి డ్రైవింగ్ చేయడము, కొన్ని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తారనమాట, అలాంటి వీడియోలు కూడా పెట్టకూడదు. సో సెక్సువల్ జోక్స్ ఉంటాయి, పిల్లవాడిది ఇలా ఉంది, ఆ అమ్మాయిది ఇలాగుంది అని చెప్పేసి. సో అలాంటివి కూడా మైనర్స్ మీద జోక్స్ కూడా వేయకూడదు, టీజ్ కూడా చేయకూడదు అనమాట. ఇంకొకటి ఏంటంటే చిన్నపిల్ల వాళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉంటే వాళ్ళ బాడీ పార్ట్స్ని హైలైట్ చేసి, ఫోకస్ చేసి, జూమ్ చేసి, రికార్డ్ చేసి అలాంటి వీడియోస్ని కూడా మన యూట్యూబ్లో పెట్టకూడదు. సో చాలా జాగ్రత్తగా పెట్టాలన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఫేక్ థంబ్నైల్స్. చిన్నపిల్ల వాళ్ళు ఇదిగోండి 3 సంవత్సరాల బాలుడు ఇలా నడుస్తున్నాడు, 3వ తరగతి చదువుతున్న అబ్బాయి ఇలా ఎగురుతున్నాడు, అలాగే ఎగురుతున్నాడు అని చెప్పేసి ఫేక్ థంబ్నైల్స్ కూడా చేయకూడదు. అది కూడా చైల్డ్ పాలసీ కిందకే వస్తుంది. ఎందుకంటే 3 సంవత్సరాల అబ్బాయికి ఏం చేయాలి ఏం చేయకూడదు తెలియదు. మన వ్యూస్ కోసం, మన కోసం అని చెప్పేసి ఫేక్ థంబ్నైల్లు పెట్టిన చైల్డ్ పాలసీ కింద. సో ఆ వీడియో అయితే మనకి కమ్యూనిటీ గైడ్లైన్స్ కింద డిలీట్ అయిపోయింది. ఇప్పుడు చిన్నపిల్ల వాళ్ళ ప్రైవసీ అనమాట, పిల్లవాళ్ళ బట్టలు తీసి చూపించడము, వాళ్ళ పేరెంట్స్ పర్మిషన్ లేకుండా వాళ్ళ స్కూల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ చెప్పడము, ఇలాంటివి కూడా చెప్పకూడదు అనమాట వీడియోలో. సో ఇది కూడా జాగ్రత్తగా చూడండి. వాళ్ళని ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే పిల్లవాళ్ళు అన్నం తినలేదని చెప్పేసి కొట్టైనా సరే తినిపించకుండా వ్లాగ్లను చేస్తున్నారు. సో అలాంటి టైంలో కూడా మీ ఛానల్ డిలీట్ అయిపోయింది. సో పిల్లవాళ్ళని అబ్యూజ్ చేయొద్దు, తిట్టొద్దు, కొట్టొద్దు, ఏది చేసుకున్నా సరే దాన్ని రికార్డ్ చేసి యూట్యూబ్లో మాత్రం పెట్టవద్దు. యూట్యూబ్లో పెట్టవద్దు, మీరు డైలీ లైఫ్లో కూడా పిల్లవాళ్ళని హింసించొద్దు. సో యూట్యూబ్లో పెడితే ఏమైందంటే మీ ఛానల్ రిస్క్ అయిద్ది. మీరు యూట్యూబ్లో కట్టకుండా మీరు డైలీ లైఫ్లో కొట్టినా సరే అది కూడా ప్రాబ్లం అనమాట. పిల్లల్ని హింసించకూడదు. సో నేను చెప్పేది ఏంటంటే చిన్న పిల్లవాళ్ళు బట్టలు లేకుండా వాళ్ళని తిట్టడము, కొట్టడం, అబ్యూజ్ చేయడము, గన్లు ఇవ్వడము, మైనర్స్ని బైక్ డ్రైవింగ్ చేయించడము, క్రాకర్స్ ఇవ్వడము, చిన్న మీ ఇంట్లో పెట్స్ ఉంటాయి కదా వాటి దగ్గరికి తీసుకెళ్ళి వాటిని టీజ్ చేయడము, ఇలాంటి వాటిని చేయించవద్దు. ఏదన్నా చిన్న పిల్లలు ఏదన్నా మీ వీడియోలో ఉన్నా వాటి సీన్స్ మీద బ్లర్ చేయండి. సో ఇబ్బంది ఏమి రాదనమాట. సో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. చైల్డ్ సేఫ్టీ పాలసీ అనేది
స్ట్రిక్ట్గా ఉంటుంది యూట్యూబ్లో. చాలామందివి ఛానల్స్ డిలీట్ అయిపోతున్నాయి. నన్ను చాలామంది కాంటాక్ట్ అవుతున్నారు, అన్న నేను జస్ట్ 2 seconds ఒక అబ్బాయిని బట్టలు లేకుండా చూపించాను, చిన్నపిల్లవాడిని, దానివల్ల నా ఛానల్ డిలీట్ అయ్యిందని చెప్పేసి చాలా వస్తున్నాయి ఇలాంటి కంప్లైంట్స్ అనేది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇలాంటివి కానీ మీ ఛానల్లో ఉన్న 3 వీడియోస్కి కానీ చైల్డ్ సేఫ్టీ పాలసీ కింద కమ్యూనిటీ గైడ్లైన్స్ వస్తే మీ ఛానల్ టర్మినేట్ అయిపోయింది, అంటే డిలీట్ అయిపోయింది. మనం అప్పీల్ చేసిన